అందరికీ నమస్కారం. నేను మీ మారుతి ప్రసాద్. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలోని టుమ్కూరు జిల్లా ఇక్కడ మడివాల మాచిదేవరు ట్రస్ట్ అనగా బ్యాంకు, హాస్టల్ అంతా రజకులకు సంబంధించి ప్రతి ఒక్కటి ఇక్కడ దగ్గరుండి చూసుకునే బాధ్యత ఇక్కడ ఒక బ్యాంక్ చైర్మన్ గారు కూడా ఉన్నారు మన ముందర. ఇప్పుడు ఆయన అడిగి మనం ఆయనతో కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. ನಮಸ್ಕಾರ. ಏನು ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಿಂದ ರೈತ ಮಹಾಜನ್ ಸಮಿತಿ ಕರ್ನಾಟಕ ರಾಜ್ಯ ಪ್ರವಾಸ ಏನು ಕೈಗೊಂಡಿದೆ, ಈ ಕೈಗೊಂಡಿರೋದ್ರಿಂದ ಎಲ್ಲ ಶೋಷಿತ ಸಮುದಾಯಗಳ ಪರವಾಗಿ ಸಂಘಟನೆ ಮಾಡೋಕ್ಕೆ ಇವರು ಕರ್ನಾಟಕಕ್ಕೆ ಬಂದಿದ್ದಾರೆ. ಆಂಧ್ರ ಪ್ರದೇಶ ಎಲ್ಲ ಸಂಘಟನೆ ಮಾಡ್ಕೊಂಡು ಈ ದೇಶದ ತುಂಬ ಇಡೀ ಭಾರತ ದೇಶದಾಗೆ ಎಲ್ಲ ಕಡೆ ಪ್ರವಾಸ ಮಾಡಿ ಇವರು ಸಂಘಟನೆ ಯಶಸ್ವಿಯಾಗಲಿ ಅಂತ ಮೊದಲನೇದಾಗಿ ಆಶಿಸ್ತೀನಿ. ಏನು ಇವ್ರು ಬಂದಿರೋಂಥ ಕಾರ್ಯಕ್ರಮ ಏನು ತುಳಿತಕ್ಕೊಳಗಾದಂಥ ಸಮಾಜಗಳು ಏನು ಈ ರಾಜ್ಯದಲ್ಲಿ ಆಂಧ್ರ ಪ್ರದೇಶ, ತೆಲಂಗಾಣ, ಭಾರತದಾಗೆ ಎಲ್ಲ ಗುಡ್ಡಗಾಡು ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ಇರೋಂಥ ಪ್ರದೇಶಗಳಲ್ಲಿ ತುಳಿತಕ್ಕೊಳಗಾಗಿರೋದ್ರಿಂದ ಇವರು ಹೋರಾಟ ಯಶಸ್ವಿಯಾಗಿ ಆಲ್ ಓವರ್ ಇಂಡಿಯಾ ಹೋರಾಟ ಯಶಸ್ವಿಯಾಗಲಿ ಅಂತ ನಾವು ಇವ್ರಿಗೆ ಏನು ಈ ರಾಜ್ಯದಾಗ ಬಂದು ನಮ್ಮ ಸಹಕಾರ ಕೇಳೋರೆ నమ్మల్లు సహకారం కొడుతీవి ಅಂತ ఇక్కడ టుమ్కూరులో మడివాల్ మాచిదేవ్ హాస్టల్లో మొత్తం ఎంతమంది ఉన్నారు? ಇಲ್ಲಿ ನಮ್ಮ ತುಮಕೂರಲ್ಲಿ 80 ಜನ విద్యార్థిಗಳಿದ್ದಾರೆ. ఓకే. అలాగే ఇది కర్ణాటకలో ఒక్కటే ఉందా? ఇతర ప్రాంతాలు అనగా ఆంధ్రప్రదేశ్ లేదా తమిళనాడు ఇలా కూడా ఉంది? ఇది మా ಪ್ರಾಂತ್ಯ ಕರ್ನಾಟಕದಾಗೆ ನಮ್ದು ಇರೋದು. ನಮ್ದು ಈ ತುಮಕೂರು ಜಿಲ್ಲೆಯಲ್ಲಿ ನಮ್ದು ಇಲ್ಲಿ ಹಾಸ್ಟೆಲ್ ವ್ಯವಸ್ಥೆ ಇದೆ, ಬ್ಯಾಂಕ್ ಇದೆ, ನಮ್ಮಲ್ಲಿ ಡೋಬಿಘಾಟ್ ಇದೆ, ಎಲ್ಲ ತರ వ్యవస్థಗಳು ఇల్లిದೆ. ఓకే. ఒకవేళ అవకాశం ఉంటే ఆంధ్రప్రదేశ్లో కూడా మడివాల్ మాచిదేవ్ సంబంధించి చాలా మంది ఉన్నారు వ్యక్తులు. వాళ్ళకు కూడా మీరేమైనా సహాయం చేస్తారా ఇక్కడి నుంచి అయినా? ಇಲ್ಲಿ ಏನು ನಮ್ಮ ಆಂಧ್ರ ಪ್ರದೇಶದಿಂದ ಬಂದಂತ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಕರ್ನಾಟಕದ ವಿದ್ಯಾಭ್ಯಾಸಕ್ಕೆ ಬಂದಾಗ ನಾವಿಲ್ಲಿ ಅವ್ರಿಗೆ ಎಲ್ಲಾ ತರ ಸಹಕಾರ ಕೊಡ್ತೀವಿ. థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. రైతు మహాజన సమితి కర్ణాటక రాష్ట్రంలో పర్యటించిన భాగంగా తుముకూరుకి రావడం జరిగింది. మరి తుముకూరులో ఈరోజు ఇక్కడ మడవాల మాచ భవనంలో ఇక్కడ సంఘం జిల్లా అధ్యక్షులు లక్ష్మణ గారికి, మరి శ్యామ్ కుమార్ గారికి, చిక్కన్న గారికి, వెంకటరమణ గారికి, మరి వారి బృందానికి అంతా కూడా పేరు పేరున రైతు మహాజన సమితి తరపున ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా మేము ఈ రాష్ట్రానికి రావడానికి కారణం ఏమంటే, ముందుగా మేము చెప్పాల్సింది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకము కాదు, అట్లని ఇంకొక రాజకీయ పార్టీకి అనుకూలము కాదు. మేము ఈ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో మేము త్వరలో కమిటీలు వేయబోతున్నాము. మరి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో కమిటీ వేయడం జరిగింది. ఆ కమిటీ ద్వారాగా అధ్యక్షులు నాయకత్వంలో అక్కడ 175 నియోజకవర్గాలలో మరి అర్జీలు అందజేసే కార్యక్రమము అధికారులకు, రెవెన్యూ అధికారుల ద్వారా ప్రజలకు అవసరమైన సమస్యలపైన అర్జీలు అందజేస్తున్నాం. ముఖ్యంగా మనకు కావలసిన అంశాలు ఏమంటే, ఈరోజు ఏ రాష్ట్రంలోకి వెళ్ళి చూసినా ముఖ్యంగా చాలా ఈబీసీ కులాలన్నీ కూడా రాజకీయాలలోకి అడుగు పెట్టలేక, చట్టసభల్లోకి పోలేక మరి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా ఎదగాలన్నా, సామాజికంగా ఎదగాలన్నా, రాజకీయంగా ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో ఆ వర్గాలు మాత్రమే ఈరోజు బలపడుతున్నారు. కాబట్టి కర్ణాటక రాష్ట్రంలో కూడా చాలా కులాలపైన అణిచివేస్తుంది. కాబట్టి మేము ఈ కాంగ్రెస్ పార్టీకి కానీ మరి బీజేపీ పార్టీకి కానీ మేము ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఒకటే, సార్ మీరు నిజంగా ప్రజల పక్షాన ఉండి పాలించే వాళ్ళైతే, ప్రజల కోసం పాలించే వాళ్ళైతే ప్రజలకు అవసరమైన అంశాలు ఏవనేది కూడా మీరు క్లారిటీగా మీరు తెలుసుకోవాలి.
మీకు అన్ని విషయాలు తెలుసు. ఈ రాష్ట్రంలో కానీ మరి విద్యకి ఎంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారో, వైద్యంకి ఎంత ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారో, రైతుల విషయంలో నిమ్మకి నీరెక్కినట్లుగా వ్యవహరిస్తూ మరి సౌతి తల్లి ప్రేమ రైతులపైన చూపిస్తున్నారు. మరి ఈ రజక కులాలపైన కానీ మరి చాలా కమసలి, కుమ్మరి, కమ్మరి, వీడిగా ఇలాంటి చాలా చాలా కులాలు, చట్టసభలు లేకపోని కులాలు ఎన్నో కులాలు ఉన్నాయి. మరి 10 లక్షల మందికి పైగా ఉన్న కులాలకు కూడా మీరు కనీసం 4-5 సీట్లు ఇంతవరకు కూడా ఇవ్వకుండా మీరు రాజకీయ పెత్తనం చెలాయిస్తున్నారంటే మరి ఈ ప్రజలంతా ఎప్పుడు అభివృద్ధి చెందుతారు? ఈ ప్రజలకి ఎప్పుడు మీరు అవకాశాలు కల్పిస్తారు? కాబట్టి రైతు మహాజన సమితి తరపున మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం. విద్యకి పెద్దపీట వేయండి, వైద్యంకి పెద్దపీట వేయండి, ఎక్కువ బడ్జెట్ కేటాయించి ఆ రెండు మీరు ఫుల్ఫిల్ చేసి ఖచ్చితంగా 90% మంది పేదలకి ఉచితంగా అందించాల్సిన సమయము ఆసన్నమైనది. మీరు ఆ దశగాగిన ప్రయాణం చేయకపోతే ఈ మిగిలిన సామాజిక వర్గాలన్నీ కూడా, ఈబీసీ కులాలన్నీ కూడా ఒక వేదిక మీదకి రాబోతున్నాయి. కాబట్టి రైతు మహాజన సమితి తరపున మేము ఒకే డిమాండ్ చేస్తున్నాం. రైతులు పండిస్తున్న అన్ని పంటలకి అదే కాయగూరల పంటలతో సహా మామిడి, జామ, సపోటా, ఒక్క ఇలాంటి ఎన్నో పంటలన్నిటికీ కూడా నీరు గారుస్తున్నారు. సౌతి తల్లి ప్రేమ చూపిస్తున్నారు. మరి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయలేకపోతున్నారు. కాబట్టి ఇలాంటి అంశాలన్నీ కూడా ఫుల్ఫిల్ చేయాలి. కర్ణాటకలో కూడా మంచి పరిపాలన రావాలని చెప్పి మేము రైతు మహాజన సమితి తరఫున కోరుకుంటున్నాము. ఒకవేళ మీరు అలాంటి పరిపాలన చేయకపోతే రాబోయే రోజుల్లో తిరుగుబాటు అనేది ఖచ్చితంగా తీసుకొస్తాం. మేము అంచెలంచెలుగా మా ఈ దక్షిణ భారతదేశంలో మా ఒక్క పోరాట ఫలితము తప్పనిసరిగా ఉంటుందని చెప్పి తెలియజేస్తూ, నిత్యము ఈ వర్గాలకు ఎక్కడైనా దాడులు జరిగినా, దౌర్జన్యాలు జరిగినా, మరి ఈ వర్గాల పైన అణిచివేత జరిగినా మీరు వెంటనే పొలిటికల్ ఉండే రాజకీయ వ్యవస్థ అంతా కూడా మీరు రాజకీయాలకు అతీతంగా వాళ్ళ పక్షాన నష్టపోతున్న ఈబీసీ కులాల పక్షాన నిలబడాల్సిన సమయము ఆసన్నమవుతుందని చెప్పి మేము ఈ రాజకీయ పార్టీ నాయకులకు కూడా తెలియజేస్తూ, మరి రాబోయే రోజుల్లో మీరు ఆ దశగా లేకపోతే మేము ఒక ప్రజల్లో చైతన్యం తీసుకొని వచ్చి తప్పనిసరిగా మేము అన్ని వర్గాలని కలుపుకొని ఒక ఉద్యమాలు అంచెలంచెలుగా ప్రభుత్వం పైన పెంచుతామని చెప్పి తెలియజేస్తున్నాం.